కడప జిల్లా గండికోటలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసు కొత్త మలుపు తిరిగింది. లై డిటెక్టర్ కు హాజరు కావాలని వైష్ణవి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైష్ణవి సోదరులు కొండయ్య, సురేందర్తో పాటు ప్రియుడు లోకేష్ కు నోటీసులు అందించారు. జూలై 14న గండికోటలో దారుణ హత్యకు గురైంది మైనర్ బాలిక వైష్ణవి. మొదట ప్రియుడు లోకేష్ హత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానించారు. హత్యలో లోకేష్ పాత్ర అనంతరం కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పటికే పలుమార్లు వైష్ణవి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. లై డిటెక్టర్ ద్వారా కుటుంబ సభ్యులను విచారించనున్నారు పోలీసులు. రైట్గా కడప జిల్లా గండికోటలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసు కొత్త మలుపైతే తిరిగింది. లై డిటెక్టర్ కు హాజరు కావాలంటూ కూడా వైష్ణవి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట మర్డర్ మిస్టరీకి సంబంధించి విచారణ ఆఖరు దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల విచారణల అనంతరం పోలీసు శాఖ చివరి ప్రయత్నంగా ఈ కేసును అత్యంత ప్రెస్టేజ్ గా తీసుకుని లై డిటెక్టర్ ద్వారా మర్డర్ కు గురైనటువంటి మైనర్ బాలిక కుటుంబ సభ్యులను విచారించే అవకాశం అయితే ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఇవాళ పోలీసులు మైనర్ బాలిక తల్లి అయినటువంటి తల్లికి తర్వాత సోదరులు సురేంద్ర, కొండయ్య, బ్రహ్మయ్యతో పాటు ప్రియుడు లోకేష్ కు కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అసలైన నిందితులు ఎవరో ఛేదించేందుకు గండికోటలో ఏకంగా తిష్ట వేయడం కూడా జరిగింది. హత్య జరిగినప్పటి నుంచి దాదాపు 5 వారాలు అయితే హత్య జరిగి ఇప్పటికీ దాదాపు 5 వారాలు గడిచింది. అయినప్పటికీ సరైన ఫలితం అయితే ఇంతవరకు కనిపించలేదు. ఈ కేసుకు సంబంధించి డాగ్ స్క్వాడ్, తర్వాత బాంబ్ స్క్వాడ్, గూగుల్ డంపింగ్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను సైతం పోలీసులు ఉపయోగించారు. ఇప్పటి వరకు దాదాపు 400 మందికి పైబడి అనుమానితులను విచారించడం జరిగింది. అమ్మాయి హత్య జరిగిన రోజైనటువంటి గత నెల జూలై 14న గండికోటకు వచ్చినటువంటి పర్యాటకుల అందరినీ విచారించారు. మరో ప్రయత్నంగా పోలీసులు 18 టీంలుగా ఏర్పడి ఎవరైతే హత్య జరిగిన రోజు గండికోట ప్రాంతానికి వచ్చి తిరుగాడారో వాళ్ళందరి ఇళ్ల వద్దకు వెళ్లి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ ఫలితం అయితే కనిపించలేదు. అప్పట్లో అమ్మాయి మర్డర్ కు సంబంధించి తొలుత ప్రియుడు లోకేష్ హతమార్చాడని అనుకున్న పోలీసులు ఈ హత్యతో అతనికి సంబంధం లేదని కూడా తేల్చేశారు. స్వయంగా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత హత్యకు సంబంధించి మరుసటి రోజు సాయంత్రమే హంతకులు ఎవరైంది తేల్చేస్తామని కూడా కోయ ప్రవీణ్ చెప్పడం జరిగింది. అయితే అమ్మాయి హత్యకు సంబంధించినటువంటి అసలు హంతకులు ఎవరో తేల్చడం వీడని మిస్టరీగానే ఇప్పటి వరకు కూడా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హత్యలకు దుండగులు చాలా పగడ్బందీగా చేశారని పోలీసులే చెప్పుకొచ్చారు. అమ్మాయిపై లైంగిక దాడి జరిపి ఆపై హత్య చేసినట్లు భావించేటట్లుగా ఆ వ్యవహారాన్ని ఆ పథకాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే అమ్మాయికి సంబంధించినటువంటి ఒంటిపై ఉన్న టాప్ ను తొలగించారు. అయితే ఆ పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి డాక్టర్లు మాత్రం ఆమెపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని కూడా నిర్ధారించారు. ఆమెను బలంగా గుద్దడం గాని లేకపోతే తన్నడం గాని జరగడంతోనే కడుపులో ఉన్నటువంటి లివర్ భాగం ఛిద్రమై ప్రాణాలు పోయాయని కూడా డాక్టర్లు తేల్చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు కూడా ఇదివరకే స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే అమ్మాయికి సంబంధించినటువంటి బంగారు నగలు సైతం ఒంటిపై అలాగే ఉండిపోవడం కూడా జరిగిపోయింది. అయితే చెవికి సంబంధించినటువంటి ఓ కమ్మ మాత్రం కనిపించకుండా పోవడంతో ఈ కమ్మ కోసం కూడా దాదాపు పోలీసులు వారాల తరబడి ఇక్కడ గండికోట ప్రాంతంలో సెర్చ్ చేయడం జరిగింది. అంతేకాదు ఏదైనా చిన్న ఆధారం దొరికినా కూడా అక్కడ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి హత్య మిస్టరీ వీడుతుందనేటువంటి ఆశతో ఇప్పటి వరకు పోలీసులు ఉంటున్నారు. అయితే ఇదే కేసుకు సంబంధించి మరో సందర్భంలో
కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కడపకు వచ్చిన సందర్భంలో మరికొన్ని సెన్సేషనల్ విషయాలు కూడా ప్రెస్ అంటే మీడియాకు వివరించడం జరిగింది. హత్యను చేసేందుకు అంటే అమ్మాయిని హత్య చేసేందుకు ఎవరి ఆస్కారం కనిపించలేదని కూడా స్పష్టం చేస్తూనే కుటుంబ సభ్యులపై అనుమానాలు కూడా ఒక రకంగా వ్యక్తం చేయడం జరిగింది అప్పట్లో. ఎందుకంటే అమ్మాయి హత్య జరగక ముందు సోదరుడు అంటే కజిన్ సోదరుడైనటువంటి సురేంద్ర గండికోటకు వచ్చి కేవలం 25 నిమిషాలు ఉన్నట్లుగా సీసీ ఫుటేజ్ కూడా ఉందని చెప్పారు. అయితే అనుమానం ఉన్నప్పటికీ వారిపై గట్టిగా వచ్చి ఉంచడంతో పాటు వారిపై చివరి ప్రయత్నంగా ఆ కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే ఇవాళ ఫైనల్ గా చివరి ప్రయత్నంగా అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తల్లి తర్వాత ఇద్దరు పెదనాన్న కొడుకులైనటువంటి కొండయ్య సురేంద్రలతో పాటు సొంత సోదరుడైనటువంటి బ్రహ్మయ్య తర్వాత ప్రియుడైనటువంటి లోకేష్ కు కూడా ఈ లై డిటెక్టర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అనిల్. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.